హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, డిగ్రీ ఇలా ఏ విభాగంలో అయినా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే కనుక ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉంది. మీకు చేరగానే బేసిక్ పేతో పాటు అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే 85,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. ఆంధ్ర మరియు తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ని మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ 274 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ముందుగా ఈ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేయాలి అంటే మీరు ఇండియాలోని ఏ రాష్ట్రానికి చెందిన మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర మరియు తెలంగాణ వాళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 2 జనవరి, అంటే మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అలాగే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే జనవరి 22 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్ అండ్ అలాగే అడ్మిట్ కార్డ్కి సంబంధించి డేట్ని వీళ్ళు ఫర్దర్గా మెన్షన్ చేస్తామని చెప్పేసి అన్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే December 1, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ వైజ్ ఏజ్ లాషన్ కూడా కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ లాషన్ అనేది ఉంది, అంటే వీళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ లాషన్ అనేది ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ లాషన్ అనేది ఉంది. నెక్స్ట్ డిఫెన్స్ సర్వీస్లో వర్క్ చేసిన వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ లాషన్ అనేది ఉంది. నెక్స్ట్ విడో, డివోర్స్డ్ ఉమెన్ వాళ్ళకి 9 ఇయర్స్ ఏజ్ లాషన్ అనేది ఉంది. నెక్స్ట్ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళకి 8 ఇయర్స్ ఏజ్ లాషన్ అనేది ఉంది. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్పెషలిస్ట్ అండ్ అలాగే జనరలిస్ట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. స్పెషలిస్ట్ క్యాడర్ పోస్ట్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే డాక్టర్స్ ఎంబీబీఎస్కి సంబంధించి టోటల్ 28 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. లీగల్ పోస్ట్కి సంబంధించి టోటల్ 20 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఫైనాన్స్కి సంబంధించి టోటల్ 30 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. యాక్చువల్కి సంబంధించి టోటల్ 2 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి టోటల్ 20 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి టోటల్ 20 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. హిందీ రాజ్భాష ఆఫీసర్కి సంబంధించి టోటల్ 22 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ ని కూడా ఇచ్చారు. జనరల్ వాళ్ళకి 57, ఓబీసీ వాళ్ళకి 33, ఎస్సీ వాళ్ళకి 26, ఎస్టీ వాళ్ళకి 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14 వేకెన్సీ ఉంది. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ జనరలిస్ట్ పోస్ట్ కి సంబంధించి టోటల్ 130 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో జనరల్ వాళ్ళకి 68, ఓబీసీ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకి 18, ఎస్టీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13 వేకెన్సీ అయితే ఉంది. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీ అయితే ఉంది. సో ఇలా అన్ని కాస్ట్ల వారికి వేకెన్సీ అయితే ఉంది, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్ పే 50,925 రూపీస్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు 85,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యార్హత కనుక చూసుకున్నట్లయితే ముందుగా జనరలిస్ట్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి ఎవరు అప్లై చేయాలి అంటే మీరు ఏ విభాగంలో అయినా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే కనుక ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, డిగ్రీ ఇలా ఏ విభాగంలో అయినా మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మీరు ఏ విభాగంలో అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు గ్రాడ్యుయేషన్లో లేదా పీజీలో ఎవరైతే జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ డాక్టర్ ఎంబీబీఎస్ పోస్ట్కి సంబంధించి ఎవరు అప్లై చేయాలి అంటే మీరు ఎంబీబీఎస్ లేదా ఎండీ లేదా ఎంఎస్ లేదా పీజీలో మెడికల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఫారెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించి మెడికల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లీగల్ పోస్ట్కి సంబంధించి ఎవరు అప్లై చేయాలి అంటే మీరు లా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉంటే కనుక ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఎవరైతే జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఫైనాన్స్ పోస్ట్కి సంబంధించి ఎవరు అప్లై చేయాలి అంటే చార్టెడ్ అకౌంట్ లేదా కాస్ట్ అకౌంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. లేదా బీకామ్ లేదా ఎంకామ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ వాళ్ళైతే 60%, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది.
నెక్స్ట్ యాక్చువల్ పోస్ట్కి సంబంధించి ఎవరు అప్లై చేయాలి అంటే బ్యాచిలర్ చేసిన వాళ్ళు, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు, లేదా మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు, లేదా యాక్చువల్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. లేదా ఎనీ అదర్ క్వాంటిటేటివ్ డిసిప్లిన్ ఉంటే కనుక ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్ట్కి సంబంధించి ఎవరు అప్లై చేయాలి అంటే బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోస్ట్కి సంబంధించి ఎవరు అప్లై చేయాలి అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హిందీ రాజ్భాష ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి ఎవరు అప్లై చేయాలి అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు మాస్టర్స్ డిగ్రీలో హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే హిందీ ఆఫీసర్ పోస్ట్ కాకుండా రిమైనింగ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఒకే విధమైన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 మార్క్స్, ఇలా మనకు 100 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్కి 20 మినిట్స్ అనేది మనకి కేటాయిస్తారు. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరలిస్ట్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్కి 50 మార్క్స్ 40 మినిట్స్ టైం అనేది ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్కి 50 మార్క్స్ 40 మినిట్స్ టైం అనేది ఉంటుంది. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్కి 50 మార్క్స్ 30 మినిట్స్ టైం అనేది ఉంటుంది. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్కి 50 మార్క్స్ 30 మినిట్స్ టైం అనేది ఉంటుంది. టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్కి 50 మార్క్స్ 40 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇలా టోటల్గా 250 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి అడ్మినిస్టర్డ్. అంటే మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. సో మీరు ఆన్లైన్లోనే టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. మనకు ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ని బేస్ చేసుకుని అయితే మనకు ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ స్పెషలిస్ట్ పోస్ట్కి సంబంధించి మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సో ఇవి మనకు కామన్గా అయితే ఉంటుంది. సీరియల్ నెంబర్ 6 కనుక చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ డాక్టర్ ఎంబీబీఎస్ పోస్ట్కి అప్లై చేశారనుకుంటే కనుక డాక్టర్ ఎంబీబీఎస్ పోస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటుంది. లీగల్ పోస్ట్కి అప్లై చేశారనుకుంటే కనుక లీగల్ పోస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ హిందీ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ని మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అప్లికబుల్ టు బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి 1/4 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళకి నెంబర్ ఆఫ్ వేకెన్సీ అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, లేకపోతే ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ ప్రిలిమినరీకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలులో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు తమిళనాడులో ఉంటే కనుక చెన్నై, కోయంబత్తూర్, మదురైలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లోని ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆన్లైన్లో 250 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 1000 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ సంస్థ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే మీరు ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉంది కదా, సో స్టార్ మార్క్ ఉన్నవి మీరు కంపల్సరీగా అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబర్, జీమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్ అంటే ఇక్కడ మీరు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రివ్యూ దగ్గర అన్ని ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అయితే చూసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ దగ్గర మీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ దగ్గర మీ ఫీ అనేది పే చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.